ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాము. అందులో ఒక 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి. మెజర్మెంట్ కోసం ఇది ఏదైనా కప్ తీసుకోవచ్చు. సేమ్ అదే కప్తో మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా లేదా హాఫ్ స్పూను, ఒక పావు స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దాంతోపాటే కొంచెం కొత్తిమీర తురుము, కొంచెం కరివేపాకు చిన్నగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటే ఇప్పుడు ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, ఒకవేళ పిల్లలకి కనుక మీరు పెట్టినట్టయితే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెము క్యారెట్ తురుము కూడా ఇందులో యాడ్ చేద్దాము. హాఫ్ కప్పు అట్లా మీరు క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ క్యారెట్, ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా మంచిది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసినట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ క్యారెట్లో కొంచెం వాటర్ ఉన్నా కానీ ఈ పిండిలో మనం బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మంచిగా మనం కలుపుకున్న తర్వాత వేడి నెయ్యి మనం బాయిల్ చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్. ఇంకొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం బాయిల్ చేసి వేసుకున్నట్టయితే ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అప్పాలు మనకి మంచిగా రావాలి అంటే విరిగిపోకుండా ఖచ్చితంగా పిండి మరీ ఎక్కువ వాటర్ వేసి కలపొద్దు అనమాట. కొంచెం గట్టిగానే ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి అప్పాలు అనేవి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ విధంగా మనం ఒక కవర్ అనేది కింద అప్లై చేసిన తర్వాత దానిపైన మొత్తం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని ఈ విధంగా మనం హ్యాండ్తోనే మంచిగా అప్పాలు అనేవి ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా రౌండ్ షేప్లో అనేవి వస్తుంది. అండ్ పిండి కరెక్ట్గా మిక్స్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా. ఇప్పుడు మీరు చూసినట్టయితే పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇదే విధంగా అన్ని అప్పాలు కూడా మొత్తం పిండి మొత్తం కూడా ఇదే విధంగా మనం మిక్స్ చేసుకుందాము, ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత అప్పాలని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మాడిపోకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే మంచిగా లోపల కూడా ఆ క్యారెట్ కానీ మిగతా అంతా కూడా బాగా ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది అప్పాలు అంటే. వీటి చాలా హెల్దీ కూడా, చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది ఇవాల్టి మన వీడియో అప్పాలు రెసిపీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మీకు టైం సేవ్ అవ్వడానికి చాలా స్పెషల్ రెసిపీ క్యారెట్ అప్పాలు.